హలో ప్రో కబడ్డీ ఫ్యాన్స్. ప్రో కబడ్డీలో ఆల్ సీజన్స్లు కలిపి కెప్టెన్గా చేసి ఎక్కువ విజయాలను టీంకి అందించిన కెప్టెన్గా సునీల్ కుమార్ నెంబర్ 1 పొజిషన్లో నిలిచాడు. లాస్ట్ మ్యాచ్లో ఇమాంబా టీం పునేరి పాల్టన్స్ టీం మీద విజయం సాధించింది. ఇమాంబా టీం కెప్టెన్ అయినటువంటి సునీల్ కుమార్ ఈ విజయంతో పీకేఎల్లోనే టాప్ విన్నింగ్ కెప్టెన్గా నిలిచాడు. ఇప్పటి వరకు సునీల్ కుమార్ తన కెప్టెన్సీలో పీకేఎల్లో 74 మ్యాచ్లను అయితే గెలిపించడం జరిగింది. ఈ రికార్డ్ అనేది నిన్నటి వరకు కూడా ఫజిల్ చెల్లి దగ్గర ఉన్నది. ఇమాంబా టీం ఎప్పుడైతే గెలిచిందో ఈ విక్టరీతో సునీల్ కుమార్ నెంబర్ 1 కెప్టెన్సీగా నిలిచాడు. లాస్ట్ మ్యాచ్లో పునేరి పాల్టన్స్ వర్సెస్ ఇమాంబా మ్యాచ్లో పునేరి పాల్టన్స్ టీం 29 పాయింట్లు, ఇమాంబా టీం 43 పాయింట్లు, 14 పాయింట్ల తేడాతో ఇమాంబా టీం పునేరి పాల్టన్స్ టీం మీద విజయం సాధించింది. లాస్ట్ ఇయర్ ఛాంపియన్స్ అయినటువంటి పునేరి పాల్టన్స్ టీం ఈ సీజన్లో వరుసగా మ్యాచ్ అనేవి ఓడిపోతూ వస్తుంది. దానికి కారణం వాళ్ళ కెప్టెన్ అయినటువంటి అస్లాం ఇనామ్దార్ లేకపోవడమే. అస్లాం ఇనామ్దార్కి ఈ సీజన్లో లెగ్ ఇంజరీ అనేది అయింది. అప్పటి నుంచి అస్లాం ఇనామ్దార్ మ్యాచెస్కి దూరంగా ఉన్నాడు. అస్లాం ఇనామ్దార్ ఎప్పుడైతే టీంకి దూరం అయ్యాడో అప్పటి నుంచి పునేరి పాల్టన్స్ టీం ఓడిపోతూ వస్తుంది. ఇప్పుడు మనం ఈ వీడియోలో అస్లాం ఇనామ్దార్ యొక్క ఇంజరీ అప్డేట్ ఎలా ఉంది అండ్ అస్లాం ఇనామ్దార్ మ్యాచెస్ ఎప్పటి నుంచి ఆడతాడు, అందుకంటే ముందుగా ఇప్పుడు ఈ మ్యాచ్లో రైడర్స్ అండ్ డిఫెండర్స్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేశారు అండ్ ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్ ఏ టీమ్స్ ఏ పొజిషన్స్లో ఉన్నాయి అనేది ముందుగా తెలుసుకుందాం. ముందుగా పునేరి పాల్టన్స్ యొక్క రేటింగ్ విషయానికి వస్తే అస్లాం ఇనామ్దార్ లేకపోవడం వల్ల ఈ మ్యాచ్లో ఆకాష్ షిండే కెప్టెన్గా చేశాడు. ఆకాష్ షిండే ఈ మ్యాచ్లో మొత్తం 10 రైడ్లు చేస్తే 4 రెడ్ పాయింట్లు సాధించాడు. అందులో 3 టచ్ పాయింట్లు, 1 బోనస్ పాయింట్ సాధించాడు. సెకండ్ రైడర్గా పంకజ్ మోహితే వ్యవహరించాడు. పంకజ్ మోహితే ఈ మ్యాచ్లో మొత్తం 14 రైడ్లు చేస్తే 9 రెడ్ పాయింట్లు సాధించాడు. అందులో 8 టచ్ పాయింట్లు, 1 ట్యాకిల్ పాయింట్ కూడా సాధించాడు. అండ్ వాళ్ళకి థర్డ్ రైడర్ అయినటువంటి మోహిత్ గోయత్ ఈ మ్యాచ్లో 1 రెడ్ పాయింట్ కూడా సాధించలేదు. అండ్ సబ్స్టిట్యూట్గా వచ్చినటువంటి వి అజిత్ కుమార్ ఈ మ్యాచ్లో 1 రెడ్ పాయింట్ సాధించాడు. అండ్ వాళ్ళకి డిఫెన్స్ విషయానికి వస్తే రైట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి గౌరవ్ ఖత్రీ ఈ మ్యాచ్లో 1 ట్యాకిల్ పాయింట్ కూడా సాధించలేదు. వాళ్ళకి ఆల్రౌండర్ అయినటువంటి మొహమ్మద్ దమాన్ ఈ మ్యాచ్లో 2 పాయింట్లు సాధించాడు. అండ్ లెఫ్ట్ కవర్ డిఫెండర్ అయినటువంటి సంకేత్ సావత్ ఈ మ్యాచ్లో 2 ట్యాకిల్ పాయింట్ సాధించాడు. అండ్ రైట్ కవర్ డిఫెండర్ అయినటువంటి అభినేష్ నటరాజన్ ఈ మ్యాచ్లో 4 ట్యాకిల్ పాయింట్ సాధించాడు. ఈ మ్యాచ్లో పునేరి పాల్టన్స్ యొక్క రైడర్స్ అండ్ డిఫెండర్స్ అనుకున్నంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయారు. అందువల్ల ఈ మ్యాచ్ అనేది ఓడిపోవడం జరిగింది. అండ్ ఇమాంబా యొక్క రేటింగ్ విషయానికి వస్తే వాళ్ళ యొక్క మెయిన్ రైడర్గా అజిత్ చౌహాన్ వ్యవహరించాడు. ఈ మ్యాచ్ అజిత్ చౌహాన్ మొత్తం 12 రైడ్లు చేస్తే 12 పాయింట్లు సాధించాడు. అందులో 10 టచ్ పాయింట్, 2 బోనస్ పాయింట్లు ఉన్నాయి. అండ్ ఇమాంబా యొక్క సెకండ్ రైడర్గా మంజిత్ వ్యవహరించాడు. ఈ మ్యాచ్లో మంజిత్ 5 రెడ్ పాయింట్లు సాధించాడు. అండ్ వాళ్ళ యొక్క థర్డ్ రైడర్గా అమీర్ మొహమ్మద్ జఫర్ ధనుష్ వ్యవహరించాడు. ఈ మ్యాచ్లో అమీర్ మొహమ్మద్ జఫర్ ధనుష్ కేవలం 1 పాయింట్ మాత్రమే సాధించాడు. అండ్ వాళ్ళ యొక్క డిఫెన్స్ విషయానికి వస్తే వాళ్ళ యొక్క కెప్టెన్ సునీల్ కుమార్ ఈ మ్యాచ్లో 5 ట్యాకిల్ పాయింట్ సాధించాడు. అండ్ పర్వేజ్ బెంజ్వాల్ ఈ మ్యాచ్లో 3 ట్యాకిల్ పాయింట్ సాధించాడు. అండ్ రైట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి రింకు ఈ మ్యాచ్లో 2 ట్యాకిల్ పాయింట్ సాధించాడు. అండ్ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి సోంబీర్ ఈ మ్యాచ్లో 5 ట్యాకిల్ పాయింట్ సాధించాడు. ఈ మ్యాచ్లో ఇమాంబా యొక్క డిఫెన్స్ మటుకు అదరగొట్టారు. ఈ మ్యాచ్ ఇమాంబా టీం గెలిచిందంటే దానికి కారణం ఇమాంబా యొక్క డిఫెన్సే. ఈ మ్యాచ్ ఫస్ట్ హాఫ్ పూర్తయ్యే సమయానికి ఇమాంబా టీం పునేరి పాల్టన్స్ టీంని ఒకసారి కూడా అలౌట్ చేయలేదు. పునేరి పాల్టన్స్ టీం ఫస్ట్ హాఫ్లో ఇమాంబా టీంని ఒకసారి అలౌట్ చేసింది. అండ్ సెకండ్ హాఫ్లో ఇమాంబా టీం పునేరి పాల్టన్స్ టీంని 2 సార్లు అలౌట్ చేసింది. సెకండ్ హాఫ్లో పునేరి పాల్టన్స్ టీం ఇమాంబా టీంని ఒకసారి కూడా అలౌట్ చేయలేదు. ఓవరాల్గా మ్యాచ్ పూర్తయ్యే సమయానికి పునేరి పాల్టన్స్ టీం 29 పాయింట్లు, ఇమాంబా టీం 43 పాయింట్లు, దాదాపుగా 14 పాయింట్ల తేడాతో ఇమాంబా టీం పునేరి పాల్టన్స్ టీం మీద విజయం సాధించింది. సో ఇప్పుడు మనం ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్లో ఏ టీమ్స్ ఏ పొజిషన్స్లో ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం. పాయింట్స్ టేబుల్లో మొదటి ప్లేస్లో హర్యానా స్టీలర్స్ టీం ఉంది. 15 మ్యాచ్లు ఆడితే 12 మ్యాచ్లు గెలిచింది, 3 మ్యాచ్లు ఓడిపోయింది. అండ్ సెకండ్ ప్లేస్లో పాట్నా పైరేట్స్ టీం ఉంది. 15 మ్యాచ్లు ఆడితే 9 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ థర్డ్ ప్లేస్లో ఇమాంబా టీం ఉంది. 15 మ్యాచ్లు ఆడితే 9 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ ఫోర్త్ ప్లేస్లో దబన్ ఢిల్లీ కేసీ టీం ఉంది. 15 మ్యాచ్లు ఆడితే 7 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది, 3 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ ఫిఫ్త్ ప్లేస్లో తెలుగు టైటన్స్ టీం ఉంది. 15 మ్యాచ్లు ఆడితే 9 మ్యాచ్లు గెలిచింది, 6 మ్యాచ్లు ఓడిపోయింది. అండ్ సిక్స్త్ ప్లేస్లో పునేరి పాల్టన్స్ టీం ఉంది. 16 మ్యాచ్లు ఆడితే 7 మ్యాచ్లు గెలిచింది, 6 మ్యాచ్లు ఓడిపోయింది, 3 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ సెవెంత్ ప్లేస్లో జైపూర్ పింక్ పెంథర్స్ టీం ఉంది. 15 మ్యాచ్లు ఆడితే 8 మ్యాచ్లు గెలిచింది, 6 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ ఎయిత్ ప్లేస్లో యూపీ యోధస్ టీం ఉంది. 14 మ్యాచ్లు ఆడితే 7 మ్యాచ్లు గెలిచింది, 6 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ నైన్త్ ప్లేస్లో తమిళ తలైవాస్ టీం ఉంది. 15 మ్యాచ్లు ఆడితే 5 మ్యాచ్లు గెలిచింది, 9 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ 10th ప్లేస్లో గుజరాత్ జైన్స్ టీం ఉంది. 15 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్లు గెలిచింది, 9 మ్యాచ్లు ఓడిపోయింది, 2 మ్యాచ్లు టైగా ముగించుకుంది. అండ్ 11th ప్లేస్లో బెంగాల్ వారియర్స్ టీం ఉంది. 14 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లు గెలిచింది, 9 మ్యాచ్లు ఓడిపోయింది, 2 మ్యాచ్లు టైగా ముగించుకుంది.
అండ్ 12th ప్లేస్లో బెంగళూరు బుల్స్ టీం ఉంది. 16 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు గెలిచింది, 13 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. సో ఇదనమాట ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్ ఏ టీమ్స్ ఏ పొజిషన్స్లో ఉన్నాయనేది. సో ఈ సీజన్లో అయితే లాస్ట్ ఇయర్ ఛాంపియన్స్ అయినటువంటి పునేరి పాల్టన్స్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది పూర్తిగా డల్ అయింది. వాళ్ళ యొక్క కెప్టెన్ అయినటువంటి అస్లాం నమ్దార్ ఎప్పుడైతే ఇంజరీ అయ్యి టీం నుంచి బయటికి వెళ్ళాడో అప్పటి నుంచి పునేరి పాల్టన్స్ టీం పర్ఫార్మెన్స్ అనేది తగ్గుతూ వస్తుంది. అస్లాం నమ్దార్ యొక్క లెగ్ ఇంజరీ అనేది పెద్దది కావడం వల్ల తనకి ఇంకొన్ని రోజులు రెస్ట్ కావాలన్నారు. అందువలన ఈ సీజన్లో తను రూల్డ్ అవుట్ అయిపోయాడు. అంటే ఈ సీజన్ మొత్తం కూడా తను ఇంకా ఆడే అవకాశం లేదు. నెక్స్ట్ సీజన్లో తను టీంలోకి వచ్చే అవకాశం ఉంది. అస్లాం నమ్దార్ ఫ్యాన్స్కి అయితే ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనమాట. అస్లాం నమ్దార్ నెక్స్ట్ సీజన్లో ఈ ఇంజరీ తర్వాత నెక్స్ట్ ఇదే ఫామ్లో ఉంటాడో లేదో చెప్పలేము. మనం మన ఛానల్ తరపు నుంచి అస్లాం నమ్దార్ ఇంజరీ నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. సో ఇదిగా ఇవాళ వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి. అండ్ అలానే డైలీ మీరు కబడ్డీ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ తాళంలో పెట్టుకోండి. ఈ వీడియోని మర్చిపోకుండా మీ కబడ్డీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.